చూడండి బాబు, లిమిట్ ఎక్స్టెండ్ 0 ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 మైనస్ 2 అనేది మనకి ఇలా రూట్ కనిపిస్తే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం మనం రేషనల్ చేయాలి. ఎలా చేస్తామంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 మైనస్ 2 ఇంటూ రేషనల్ చేయాలంటే ఇక్కడ మైనస్ ఉంది అనుకో, ప్లస్ వస్తుంది, ప్లస్ ఉంటే మైనస్ చేయాలి. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 మైనస్ ఉంది కాబట్టి ప్లస్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 ప్లస్ 2. ఇది ఏదమ్మా ఏ మైనస్ బి, ఇదంతా ఏ, ఇది బి అనుకోండి, ఏ మైనస్ బి, ఇది ఏ ప్లస్ బి. మనకు ఫార్ములా ఉంది, ఏ ఫార్మ్ ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏముందమ్మా, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఫార్ములా ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది అలాగే ఉంది, ఇదంతా ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఏం చేస్తావు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్స్ ఇంటూ ఇది అలాగే పెట్టమ్మా న్యూమరేటర్లో రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 ప్లస్ 2 ఇంటూ బై ఇలా ఉంది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇక రూట్కు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 4 స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 మైనస్ 2 బై ఇక్కడ ఏందమ్మా ఎక్స్ ప్లస్ 4 ఇక్కడ మైనస్ 2 స్క్వేర్ అంటే అమ్మా 4 ప్లస్ 4 మైనస్ 4 క్యాన్సల్, ఈ ఎక్స్ ఎక్స్ క్యాన్సల్. ఇంకేమో చూడమ్మా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 లిమిట్ ఎక్స్టెండ్ 0 అంటే ఇక్కడ లిమిట్ అప్లై చేస్తుంది. ఇప్పుడు లిమిట్ వేస్తే లిమిట్ ఎక్స్టెండ్ 0 అంటే 0 ఉంది 0 ప్లస్ ఇక్కడ రూట్ 4 ఉంది మా రూట్ 4 అంటే ఎంత 2, రూట్ 4 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ రూట్ 4 అంటే మనకు చూడమ్మా ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. లిమిట్ అప్లై చేసాను అనుకో ఎక్స్ ప్లస్ 0 ప్లస్ రూట్ 4, రూట్ 4 అంటే 2 2 ప్లస్ 2 2 ప్లస్ 2 4 అంటే ఆన్సర్ ఎంతమ్మా 4 అంటే ఆప్షన్ 1. చూడండి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా వస్తే రేషనల్ చేయాలా, ఏమంటే మీరు ఫాస్ట్గా చేయాలి, ఇంత లెంత్ చేయకుండా ప్రాక్టీస్ చేస్తే ఇక్కడనే క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒకటి చూడండి మా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ ఆన్ సో ఆన్ n స్క్వేర్ బై n క్యూబ్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎంత అంటున్నాడు. నేను ఆల్రెడీ మీకు ఫార్ములా చెప్పాను, సమ్ ఆఫ్ ద స్క్వేర్ న్యాచురల్ నెంబర్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద స్క్వేర్ అని. ఆ ఫార్ములా జస్ట్ బయట కొడితే ఆన్సర్ డైరెక్ట్ ఎంత 1/3. 1/3 ఎలా అనేది చూడొకసారి. చూడమ్మా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ ఆన్ సో ఆన్ n స్క్వేర్ బై n క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1/3. డైరెక్ట్ ఇదే అడిగినాడు, అందుకే చెప్పింది ఈ ఫార్ములాస్ బయాట్ చేస్తే మనం ఒక బిట్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే లాగేస్తాడు, లాగేస్తే ఇలా కూడా 1/3 1/3 ఎలా వస్తే ఇప్పుడు చూద్దాం మనం. చూడండి మనకి ఏమి ఇచ్చాడు, ఇది ఇచ్చాడు. అంటే మనం ఏం రాస్తాం ఫస్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై మనకు n క్యూబ్ ప్లస్ n ఉంది అలాగే పెడతాం. మనం ఏది సమాధానం ఇచ్చారు కాబట్టి 6 ఇంటూ n క్యూబ్ ప్లస్ 1 ఈక్వల్ టు మొత్తం అవుతుంది మనకు 2/6 2 1 జా 2 3 ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇదేం చేయొచ్చు డైరెక్ట్, నీకు ఇది గుర్తుందా 1/3 ఆన్సర్ పెట్టవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడరా బాబు. ఈ ప్రాబ్లం అడుగుతున్నాడు, ఏది లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ 7 ప్లస్ ఏ పవర్ 7 బై ఎక్స్ ప్లస్ ఏ ఈక్వల్ టు 7 అయితే ఏ వాల్యూ ఎంత అంటున్నాడు. ఇది చూసినప్పుడే ఫార్ములా మనకు గుర్తు రావాలా. ఫార్ములా ఏముందో చెప్పు, గుర్తుపెట్టుకోండి. ఒకటి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. ఇది గుర్తు రావాలమ్మా, ఇది గుర్తు చూడండి. ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్, ఎన్ అంటే ఎంత ఇక్కడ 7, ఏ ఇంటూ ఎన్ మైనస్ అంటే 7 మైనస్ 1. చూడు ఎలా చేస్తుంది చూడండి, ఎన్ అంటే ఎంత మనకు 7 ఇంటూ ఏ ఎన్ మైనస్ 1 7 మైనస్ 1 ఈక్వల్ టు ఎంత ఇచ్చినాడు 7. ఇప్పుడు 7 ఇంటూ ఏ 7 లో పోతే మా 6 ఈక్వల్ టు 7. 7 ఇంటూ ఏ పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 7 ఈక్వల్ టు కాబట్టి ఈ 7 క్యాన్సిల్ అవ్వదు.
ఇప్పుడు ఏ పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఏ పవర్ ఎంత ఉన్నా 1 అవుతుంది కాబట్టి ఏ పవర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ 1 ఈక్వల్ టు 1 అయిపోయింది. ఏ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 ఖచ్చితంగా మనకు ఫార్ములాస్ వస్తే 2 మార్క్స్. బాబు నేను మీకు 2021, 22, 20 ఈ ఇయర్స్లో ఉన్న పేపర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చెప్పేస్తాను. అంటే 2020, 21, 22 ఈ 3 ఇయర్స్లో జరిగిన మొత్తం క్వశ్చన్స్కు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తాను. 3 ఇయర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తాను కాబట్టి మీకు ఖచ్చితంగా మ్యాథ్స్ చేయడం వల్ల మీకు దాదాపు మంచి మార్క్స్ వస్తాయి. కాబట్టి ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఐపీ అయితే మనకు 2 స్టెప్స్ 3 స్టెప్స్ రాసి వెళ్ళిపోతాం. కానీ ఎంసెట్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఫార్ములాస్ కొద్దిగా బాగా నేర్చుకోవాలా. సబ్జెక్ట్ మీద కొద్దిగా గ్రిప్ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3x³ మైనస్ 3x² మైనస్ 4x ప్లస్ 12 బై 2x³ మైనస్ 7x² ప్లస్ 2x ప్లస్ 3 ఇచ్చాడు మేడం. ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. ఇవి చూడమ్మా, ఒకవేళ డైరెక్ట్గా మనము x ప్లస్ 3 రాసేసాం అనుకో, ఇది 0/0 అవుతుంది. ఎట్లా చూడండి, ఇప్పుడు ఇలా 0/0 అవుతుందంటే ఇప్పుడు x ప్లస్లో 3 రాసాను అనుకో, x³ అంటే 27 మైనస్ 3 ఇంటూ x² అంటే 3 3 9, 9 ఇంటూ 3 అంటే 27 మైనస్ 4 ఇంటూ 3 12 ప్లస్ 12 కింద చూడమ్మా, 2 ఇంటూ x ప్లస్ రాస్తాం 3 అంటే x³ అంటే 27 మైనస్ 7 ఇంటూ x² అంటే 6x అంటే 0/0 అవుతుంది. అంటే 0/0 కానీ ఆర్ ఇన్ఫినిటీ ఉంటే దీంట్లో మనము ఎల్హాస్పిటల్ రూల్స్ అని అంటాం. ఎల్హాస్పిటల్ రూల్స్ అంటే ఏం లేదు, మనకు న్యూమరేటర్ డినామినేటర్ ఇచ్చాడు కదా, ఈ న్యూమరేటర్ను డిఫరెన్స్ చేస్తాం f'(x), దీన్ని కూడా g' అంటాం. గుర్తుపెట్టుకో, డిఫరెన్స్ చేయడం అంటే మనం ఏంది, dy/dx చేస్తాం. dy/dx అన్నా f'(x) అన్నా y1 అన్నా y' అన్నా మొత్తం ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమంటే f'(x/g'(x) అంటే న్యూమరేటర్ను డినామినేటర్ను డిఫరెన్స్ చేస్తాం. చేసిన తర్వాత మనము లిమిట్ అప్లై చేస్తాం. ఎలా చేస్తామో చూడండి. ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఏమన్నాడు, 0, ఇన్ఫినిటీ, 5/15, 16/6/13. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆప్షన్స్ ద్వారా కూడా వస్తాయి మనకు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తేప్పుడు ఎందుకంటే చాలామంది లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 అని సబ్స్టిట్యూట్ చేసి 0 వస్తుంది, ఇది వస్తుంది అని అనుకుంటారు. కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు 2 ఆప్షన్స్ తీసేయచ్చు, 0 రాదు, ఇన్ఫినిటీ రాదు, ఈ 2 కాదు. వచ్చిన ఈ 2లో ఆన్సర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కొందరు డైరెక్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 అంటే x సబ్స్టిట్యూట్ చేస్తారు, 0 అవుతుంది, ఆప్షన్స్ ఇది అనేది పెట్టేస్తారు. రాంగ్. కాబట్టి ఈ 2 తీసేయండి, మనకు ఖచ్చితంగా ఈ రెండింటిలో ఆన్సర్ ఉంటుంది. ఈ రెండింటిలో ఎట్లా ఆన్సర్ ఉంటాయంటే చూడండి ఇప్పుడు చేస్తా చూడండి, ఒకసారి చూడండి. ఫస్ట్ ఎల్హాస్పిటల్ రూల్స్ అంటే పైన దాన్ని డిఫరెన్స్ చేయాలా, కింది దాన్ని కూడా డిఫరెన్స్ చేయాలా. చూడమ్మా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 డిఫరెన్స్ చేసేటప్పుడు చూడమ్మా, dy/dx x³ మనం ఇంతకుముందు డిఫరెన్స్ చేసినట్టే dy/dx x³ డిఫరెన్స్ చేసేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, పవర్ ముందర రావాలా, 3x పవర్లో ఒకటి తగ్గల 3x². గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ చేసిన f'(x) మళ్ళీ చూడండి, ఇంకోటి చెప్తున్నా, dy/dx x⁴, x⁴ అంటే పవర్ ముందర రావాలా, అంటే 4 ఇంటూ x పవర్లో ఒకటి తగ్గల x³. సపోజ్ ఇంకోటి చెప్తున్నా, dy/dx x⁸ అనుకో, 8 ముందర రావాలా, 8 ఇంటూ ఒకటి తగ్గల 7 అంతే. డిఫరెన్స్ చేసేటప్పుడు పవర్ ముందరకు వస్తుంది, పవర్లో ఒకటి తగ్గుతుంది, పవర్లోకి ముందరకు వస్తుంది, పవర్ ఒకటి తగ్గుతుంది. ఇప్పుడు చూడండి, dy/dx x³ అన్నాడు అంటే పవర్ ముందర రావాలి, అంటే 3x ఇంటూ పవర్ ఒకటి తగ్గి x² మైనస్ 3 ఇంటూ 7 x² అన్నాడు అంటే పవర్ ముందరకు వస్తుంది, అంటే 2x పవర్లో ఒకటి తగ్గితే 1. ఓకేనా? మైనస్ 4 ఇంటూ dy/dx x 1 ప్లస్ కాన్స్టెంట్ ఏమా 0, మనకు అవసరం లేదు, కాన్స్టెంట్ 0 కాబట్టి 0తో మనకు సమాధానం 0 బై కింద చూడమ్మా 2 ఇంటూ dy/dx x³ పవర్ ముందరకు వస్తుంది అంటే 3 పవర్ అవుతుంది 2x అంటే 3x². నెక్స్ట్ మైనస్ 7 ఇంటూ dy/dx x² పవర్ ముందరకు వస్తుంది 2x ప్లస్ 2 ఇంటూ dy/dx x 1 కాన్స్టెంట్ 0. చూడమ్మా ఇప్పుడు చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3x² మైనస్ 3 2 6x మైనస్ 4 1 4, 0తో అవసరం లేదు నెక్స్ట్ చూడమ్మా, 3 2 6x² మైనస్ 7 2
14x ప్లస్ 2 1 జా 2. చూడండి ఎంత సింపుల్ చూడండి. డిఫరెన్స్ చేస్తున్నాం. డిఫరెన్స్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ dy/dx ఎక్స్ క్యూబ్ ఉంది అంటే d/dx ఎక్స్ క్యూబ్. ఎక్స్ క్యూబ్ అంటే పవర్ ముందర రావాలమ్మా 3, పవర్లోకి దగ్గర 2. నెక్స్ట్ ఇక్కడ చూడండి dy/dx ఈ ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే పవర్ ముందర రావాలమ్మా 2x, పవర్లోకి దగ్గర 1 అటు రాసుకోవాలి. ఇప్పుడు చూడు, ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తున్నాం అంటే డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత లిమిట్ అప్లై చేయాలి. ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే లిమిట్ అంటే ఏంది, ఎక్స్ ప్లేస్లో ఇది రాస్తావు. చూడమ్మా 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 3x² మైనస్ 6 ఇంటూ ఎక్స్ అంటే 3 మైనస్ 4 ఎక్స్ రాస్తావా, ఇక్కడ 3 రాస్తావా రా, ఎందుకు మరి ఇక్కడ ఎక్స్ టర్మ్ కాబట్టి 4, ఇక్కడ 4 పక్కన ఏం రాయం బై. నెక్స్ట్ చూడమ్మా 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 3² మైనస్ 14 ఇంటూ ఎక్స్ అంటే అమ్మా 3 ప్లస్ 2 పక్కన ఎక్స్ లేదు కాబట్టి ఏం రాయం. నెక్స్ట్ చూడమ్మా ఇప్పుడు 3 స్క్వేర్ 3 3 జా 9, 9 3 జా 27 మైనస్ 6 3 జా 18 మైనస్ 4 బై. ఇక్కడ మా 3 స్క్వేర్ అంటే 9, 9 స్క్వేర్ 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా 9, 9 6 జా 54 మైనస్ 14 3 జా 42 ప్లస్ 2. ఇప్పుడు చూడమ్మా మనకి ఇక్కడ 27 ఉంది, మైనస్ వాల్యూ ఉంది -18 -4 -22 బై. ఇక్కడమ్మా 54 ప్లస్ 2 56 మైనస్ 42 అంటే 27 22 27లో 22 పోతే ఎంతమ్మా 5 బై 56లో 42 పోతే 5 బై 14 5 అంటే ఆప్షన్ ఎంతమ్మా 3. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 రాసి న్యూమరేటర్లో డివైడర్లో 0 అయితే అంటే 0 అంటే ఏంది 0/0 కానీ ∞/∞ కానీ 1/∞ కానీ 0/∞ వీటిని ఇన్డిటర్మైన్ ఫామ్ అంటామా, ఇన్డిటర్మైన్ ఫామ్స్ అంటారు. కాబట్టి ఇట్లా 0/0 వచ్చినప్పుడు ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. ఎల్హాస్పిటల్ రూల్స్ అంటే ఏం లేదు, పై వాల్యూకు న్యూమరేటర్కు డినామినేటర్కి ఏం చేయాలా డిఫరెన్స్ చేయాలి అంతే. ఇలా చేసేసి అయిపోయి ఇంకో ప్రాబ్లం చేద్దాం. చూడండి మా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin ax/tan bx ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఇచ్చినాడు a ఇంటూ బి, సెకండ్ ఆప్షన్ a/b, థర్డ్ ఆప్షన్ b/a, ఫోర్త్ ఆప్షన్ 1. ప్రాబ్లం చూసేటప్పుడే ఆన్సర్ చెప్పవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్లో ఉంది అంటే ఇట్లా ఉండాలి మా sin x కానీ cos x కానీ tan x కానీ ఇట్లా న్యూమరేటర్ డినామినేటర్ ఖచ్చితంగా ఆన్సర్ మనకు న్యూమరేటర్ డినామినేటర్ ఉంది. అంటే ఇక్కడ ఆప్షన్స్ ఏ కాదు, ఫోర్త్ 1 కాదు, 1 4 కాదు, ఇంకొండేది 2 1 2 3. దాదాపు మనకు ఎంసెట్లో అమ్మా మనము ఆప్షన్స్ ద్వారా ఆన్సర్స్ పెట్టేయచ్చు. ఎప్పుడు మనం బాగా ప్రాక్టీస్ చేస్తాం. ఫస్ట్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు, ఉండేది 2లోనే. ఈ 2లో కూడా కొంచెం ప్రాక్టీస్ చేసిన వాళ్ళైతే ఎప్పుడు ఆన్సర్ చెప్పేస్తారు. కానీ మనము కొంచెం ఫార్ములాస్ రాకుండా వెనకబడతాం. ఇప్పుడు ఆన్సర్ రాకుండా ఈజీగా చెప్తాం. చూడండి ఇక్కడ మనకి ఏమిచ్చాడు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin ax/tan bx. మీకు ఆల్రెడీ ఫార్ములాస్ చెప్పాను మా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin ax/x ఈక్వల్ ఎంత అమ్మా ఏ బదులు చెప్పాను, ఏ బదులు 1 2 3 4 అయిన తీసుకోవచ్చు, 6 అయిన తీసుకోవచ్చు. ఏ ఇచ్చాడు అంటే మనకి ఇక్కడ ఏం తక్కువ ఉంది, ఎక్స్ తక్కువ ఉంది. కాబట్టి మనము దీంతో ఎక్స్తో ఇక్కడ చూడండి ఎక్స్తో ఏం చేస్తాము, న్యూమరేటర్ డినామినేటర్కు యాడ్ చేసి సపరేట్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఎలా చేస్తాం, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 డివైడ్ చేస్తాం sin ax/x/tan bx/x. మళ్ళీ x క్యాన్సిల్ చేస్తే అదే కదా వచ్చేది. ఇప్పుడు లిమిట్స్ సపరేట్ రాస్తాయి అంటే లిమిట్ సపరేట్ రాస్తే ఎట్లా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin ax/x/లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan bx/x. ఇప్పుడు చూడమ్మా లిమిట్ ఎక్స్టెండ్ 0 sin ax/x ఏమవుతుంది ఏ బై లిమిట్ ఎక్స్టెండ్ 0 tan bx/x ఏమవుతుందమ్మా బి. అంటే a/b ఆప్షన్ ఏందమ్మా సెకండ్ వన్. ఇవన్నీ మా మనకు 20 21 22 22 వరకు అడిగిన ఇయర్స్ మా. ఇప్పుడు చెప్పే ప్రాబ్లమ్స్ అన్ని మనకి ఎంసెట్లో 3 ఇయర్స్ అడిగినటువన్నీ చెప్తున్నాను. కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా ఎంసెట్లో మంచి ర్యాంక్ తీసుకోవచ్చు. కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ప్రతి చాప్టర్లో ఫార్ములాస్ కొన్ని షార్ట్ కట్స్ ఎవరు చెప్తాను, చూసుకుంటూ ఉండండి.